మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు వచ్చేసి మనము డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ దినేష్ కుమార్ దగ్గర మనం ఉన్నాము. రీసెంట్ గా బ్రెజిల్ కి చెందిన దంపతులు ఒక బాలుని దత్తత తీసుకున్నారు. మరైతే దీని గురించి కొన్ని విషయాలు మనం సార్ని అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. ఇప్పుడు బ్రెజిల్ కి చెందిన దంపతులు తీసుకున్నారు కదండి దత్తతకి. సో ఇలాంటి దత్తత ఇవ్వడానికి అంటే అదర్ స్టేట్ వాళ్ళకి ఇవ్వడానికి ఎలాంటి మీరు అవన్నీ తీసుకుంటూ ఉంటారు చెప్పండి. నమస్కారం అండి, నా పేరు పి దినేష్ కుమార్, జిల్లా బాలల సంరక్షణ అధికారిని. మనకి ఎంటైర్ ఇండియా వైడ్ అడాప్షన్కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫున సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ CARA అని ఒక స్వతంత్ర సంస్థ ఒకటి మన ఢిల్లీలో ఏర్పాటు చేయబడింది. ఇదేంటంటే దేశాల్లోని పిల్లలు లేని తల్లిదండ్రులకి దత్తత ఇచ్చే కార్యక్రమం చేపట్టబడింది. అలాగే విదేశాల్లో ఉన్న వారికి కూడా దత్తత కార్యక్రమం, అంటే విదేశాల్లో ఉండే సెటిల్ అయిపోయి పిల్లలు లేక బాధపడే వాళ్ళకి మన ఇండియా తరపు నుంచి పిల్లలు ఇచ్చే కార్యక్రమం కూడా కారా సంస్థ చేస్తూ ఉందన్నమాట. ఇందులో ముఖ్యంగా ఏంటంటే విదేశాల్లో ఉండే వాళ్ళకి మన ఇండియాలో ఉండే పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు స్పెషల్ నీడ్, అంటే లైట్ MR కానీ, అంటే మెంటల్ రిటార్డ్ చిల్డ్రన్స్ కానీ, వికలాంగులు కానీ, ఆ పిల్లల్ని స్పెషల్ కేటగిరీ కింద మనం విదేశంలో ఉంటున్న తల్లిదండ్రులకి దత్తత ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. రీసెంట్గా 20వ తారీఖు అంటే గురువారం, ఈ నెల గురువారం బ్రెజిల్ నుంచి క్యావియట్ అండ్ రోజియర్ అనే దంపతులు అక్కడ వాళ్ళు బ్రెజిల్లో సాఫ్ట్వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తూ సెటిల్ అయి ఉన్నారు. వాళ్ళు మనకి 2021 సంవత్సరంలో కారాలో, అంటే ఇందాక నేను చెప్పినట్టు సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీలో నమోదు చేసుకున్నారు అనమాట. మాకు పిల్లలు కావాలి ఇండియా నుంచి అండి. ఎస్పెషల్లీ ఇండియా నుంచి ఎందుకంటే మన దేశంలో ప్రపంచ దేశాల్లో మన భారతదేశం 2వ స్థానంలో అన్నమాట అడాప్షన్ ఇవ్వడంలో. ఈజీ ప్రాసెసింగ్, అంటే దత్తత తీసుకున్న తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టకుండా వారి యొక్క ఫైల్స్ వేగవంతంగా పూర్తి చేసి మనం దత్తత ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ప్రపంచ దేశాల్లో మన ఇండియా 2వ స్థానంలో ఉంది కాబట్టి వాళ్ళు అప్లై చేసుకోవడం. మనం గురువారం ఈ నెల 20వ తారీఖు మన జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ చేతుల మీదుగా మనం అడాప్షన్ బ్రెజిల్ దంపతులకు ఇవ్వడం జరిగింది. సార్ అదే విధంగా ఇప్పుడు మనము మన దేశస్తులని అటు వైపిస్తున్నాం కదా, వీరి సంరక్షణ కొరకు ఎలాంటి ప్రికాషన్స్ అనేవి, ఎలాంటి ఒక నోట్ అనేది ప్రిపేర్ చేసుకొని మనం వాళ్ళకి ఇస్తాము సార్ చెప్పండి. ఈ దంపతులు ఎస్పెషల్లీ మీరు అన్నట్టుగా విదేశాల్లో ఉండే దంపతులు, వారికి ఏ కారణం చేత పిల్లలు లేరు అని మెడికల్ డాక్యుమెంట్స్ వారు అక్కడి నుంచి అప్లై చేసుకోవడం జరుగుతుంది మన కారా సంస్థలో. ఆథరైజ్డ్ ఫారిన్ అడాప్షన్ ఏజెన్సీ అనే ఒక సంస్థ ద్వారా వీళ్ళు ఎంటైర్ డాక్యుమెంటేషన్ ని మన కారాకి పంపించడం జరుగుతుంది అన్నమాట. సో వీళ్ళు పిల్లలు లేనట్టుగా ఉన్నట్లయితే వాళ్ళకి ఏ కారణం చేత పిల్లలు లేరు అనేది మెడికల్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఏదైనా సరే బతుకు తెరువు అనేది ఉంటుంది, అంటే వారు ఏం చేస్తారు, ఎలా బతుకుతున్నారు, వారి యొక్క పోషణ ఎలాంటిది అనేది ఎవరికైనా ఒక నామ్స్ అనేది ఉందన్నమాట. సో వీళ్ళు ఉద్యోగస్తులు అయితే వాళ్ళు మన ఇండియాలో దత్తత తీసుకున్న వారికి అయితే 2.5 lakhs సంవత్సరానికి పర్ యానం ఇన్కమ్ అనేది ఉండాల్సి ఉంటుంది అన్నమాట. అది అడాప్షన్ తీసుకునే తల్లిదండ్రులకి వన్ ఆఫ్ ది కండిషన్. మెడికల్ టెస్ట్తో పాటుగా మన బతుకు తెరువు అనేది ఏంటి, వాళ్ళ యొక్క యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఉండాలి అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దత్తత తీసుకున్న తల్లిదండ్రులకి, మన ఇండియా పేరెంట్స్కి 2.5 lakhs మినిమం ఇన్కమ్ పెట్టింది. అలాగే ఫారినర్స్కి అయితే 5 lakhs పర్ యానం మన ఇండియన్ కరెన్సీలో వాళ్ళకి కూడా 5 lakhs రూపీస్ ఇన్కమ్ పెట్టడం జరిగింది అన్నమాట. సో ఈ ఇన్కమ్ ప్లస్ పిల్లలు లేనట్టుగా వాళ్ళు సంబంధిత డాక్టర్స్ నుంచి సర్టిఫికేట్ తీసుకున్నట్లయితే, వారు కారా సంస్థలో నమోదు చేసుకున్నట్లయితే వారికి సంబంధించిన పిల్లలు, అంటే వాళ్ళకి మేల్ కావాలా, ఫీమేల్ కావాలా, లేదా ఏ కేటగిరీ పిల్లలు కావాలి, కొంత అనారోగ్యంతో బాధపడిన పిల్లలు కూడా వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది అన్నమాట. ఆ పిల్లల్ని ఎక్కడైతే ఉన్నారో, ఏ జిల్లాలో, ఏ రాష్ట్రంలో, ఏ జిల్లాలో ఉన్నారో వారికి సంబంధించిన కేటగిరీ పిల్లల్ని వాళ్ళకి దత్తత ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మెయిన్లీ ఏంటంటే ఇప్పుడు మనం చాలా మందిని చూస్తూ ఉంటాము, సొంత పిల్లల్నే సరిగ్గా ప్రొటెక్ట్ చేయలేకపోతున్నారు. సో అలాంటిది మన పిల్లలు వాళ్ళు తీసుకున్నారు కదా, ఆ పిల్లలకి ప్రొటెక్షన్ అనేది ఉంటుందా లేదా అనే దాని మీద కూడా ఒకసారి. మంచి క్వశ్చన్ అడిగారు మేడం. ఇది చాలా మందికి ఉన్న సందేహం ఇటువంటి క్వశ్చన్స్ మాట. ఎందుకంటే మనం ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటేనే వాళ్ళని మనం డైలీ లైఫ్ లో ఈ రోజుల్లో భార్యాభర్త ఇద్దరు ఉద్యోగాలు చేసిన పరిస్థితి ఏర్పడింది. సో మనం ఉద్యోగాలు చేసుకుంటా మన ఇంట్లో ఉండి ఇద్దరు ముగ్గురు ఇద్దరు పిల్లలు చూసుకోవడమే మనకి చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు మీరు అడిగినట్టు క్వశ్చన్ కూడా నన్ను అంతకుముందు చాలా మంది అడగడం జరిగింది. మీరు పిల్లల్ని ఇచ్చేస్తున్నారు,
వాళ్ళ యొక్క ఫాలోఅప్లు ఏంటి, వాళ్ళు ఎలా చూసుకుంటున్నారు, అది కూడా మీరు ఒక అంగవైకల్యం పిల్లల్ని, మతి స్థిమితం సరిగ్గా లేని పిల్లల్ని మీరు దత్తతిస్తున్నారు. ఆ తర్వాత మీరు వాళ్ళు ఎలా చూసుకుంటున్నారు అనేది, మీకు ఎలా రిపోర్ట్స్ వస్తున్నాయి అనేది, ఇలాంటి క్వశ్చన్ చాలా మంది అడిగారు. దానికి ఒకటే క్వశ్చన్ మేడం, ఎవ్రీ 6 monthsకి సంబంధిత డిపార్ట్మెంట్లో ఉండే సోషల్ వర్కర్స్ కానీ, అక్కడున్న మన ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆ దేశాల్లో ఉండే పిల్లల రక్షించే సంస్థలు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ పిల్లల్ని ఎలా చూసుకుంటున్నారు అనేది ఒక సోషల్ సామాజిక నివేదిక తెలుగులో అంటారు, సోషల్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఆ రిపోర్ట్స్ ఎవ్రీ 6 monthsకి సంబంధిత దేశాల నుంచి మన ఇండియాకి, మన ఈ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధిత రిపోర్ట్స్, ఫాలోఅప్ రిపోర్ట్స్ అంటారు, ఆ రిపోర్ట్స్ వస్తూ ఉంటాయి. దాంట్లో వాళ్ళు ఏ విధంగా చూసుకుంటున్నారు ఏంటనేది వాళ్ళ మీద ఖచ్చితంగా మానిటరింగ్ ఉంటుంది. ఆ పిల్లలకి ఏమన్నా జరిగినట్లయితే అక్కడ వాళ్ళ మీద చట్టపరంగా కఠిన శిక్ష అమలు చేయడం కంపల్సరీగా ఉంటుంది. ఓకే